ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము, అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. కొన్నిసార్లు వారి ఇల్లు ఉన్నా సరే పదే పదే పొరుగింటి వారి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. నీ స్నేహితుని ఇంటికి, నీ బంధువుల ఇంటికి, దేవుని బిడ్డల ఇంటికి నువ్వు వెళ్ళు, కానీ మాటి మాటికి వెళ్ళొద్దంట. మాటి మాటికి ఒక ఇంటికి నువ్వు వెళ్ళావనుకో, ఖచ్చితంగా వాళ్ళకి నష్టమే, నీకు నష్టమే. రాను రాను వాళ్ళు నిన్నేమంటారో తెలుసా? విసిగి నిన్ను ద్వేషించే అవకాశం ఉంది. మిక్కిలి స్నేహం ప్రమాదం అని కూడా బయట ఉంది సామెత. అయితే స్నేహంగా ఉండొద్దని కాదు, కానీ మాటి మాటికి ఒకరింటికి నువ్వు వెళ్ళి ఆ ఇంటి మీద నువ్వు ఆధారపడుతుంటే, ఆ ఇంటి వారిని బాధ పెడుతుంటే ఏదో ఒక రోజు ద్వేషాన్ని పొందుకోవాల్సి వస్తుంది. మాటి మాటికి నువ్వు వెళ్లాల్సింది దేవుని దగ్గరికి, మాటి మాటికి నువ్వు వెళ్లాల్సింది దేవుని మందిరానికి, మాటి మాటికి నువ్వు చేరాల్సింది ఆయన పాదాల దగ్గరికి. కానీ కొంతమంది ఇంక వాళ్ళకి ఇల్లు లేనట్టు ఆ పొరుగింటింట్లోనే గడుపుతూ ఉంటారు. అక్కడ ఏదో ఒక ప్రమాదాన్ని తెచ్చుకుంటారు. వీళ్ళు ఉండడం వల్ల ఆ ఇంటిలో ఏదో నష్టం సంభవిస్తూ ఉంటుంది. బైబిల్ చెప్తుంది, మాటి మాటికి పొరుగువాని ఇంటికి వెళ్ళొద్దు. ఏదైనా అకేషన్ ఉందా వెళ్ళు, అవసరత ఉందా వెళ్ళు, ఏదైనా ఆపదలో ఉన్నారా వెళ్ళు, ఇబ్బందులు ఉన్నారా పరామర్శించడానికి వెళ్ళు. అంతేగాని ఊరకనే బాతాకానీలు కొట్టడానికి, కబుర్లు ఆడడానికి, ముచ్చట్లు చెప్పుకోవడానికి, టైం వేస్ట్ చేయడానికి నువ్వు పొరుగు వారి ఇంటికి వెళ్ళొద్దు. కొంతమంది ఇళ్ళను అడ్డాగా పెట్టుకొని పోకిరీ పనులు చేయటానికి, పోకిరీ మాటలు మాట్లాడడానికి వినియోగించుకుంటూ ఉంటారు సమయాన్ని. అలా చేయొద్దు. అలా చేస్తే ఏదో ఒక రోజు ఆ ఇంటి వారి చేతే నువ్వు త్రోసివేయబడతావు, ఆ ఇంటి వారి చేతే ద్వేషించబడతావు, ఆ ఇంటి వారి చేతనే నష్టపోతావు.